ఆనంద పడేసినా జడ్జెస్ ఏం చెప్పిర్రా? స్కిట్ చేస్తే సంతోషపడాలని చెప్పిర్రు. అని పేరు సంతోష్ పడ్డాడు కదా. ఈయనెందుకు పడేసినవరా? సంతోషమే కాదన్నా, ఆనంద పడాలి అని పేరు ఆనంద్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమైందిరా శంకర్? శంకర్ శంకర్ ఏమైందిరా శంకర్? పురుగుల మందు తాగాను. పురుగుల మంది తాగిన. అరే డాక్టర్ దగ్గర తీసుకోదాం. డాక్టర్ దగ్గర తీసుకోదాం. అరే డాక్టర్ ని వెళ్ళిపో. అయ్యా అన్నా, డాక్టర్ ఊరేసుకొని చచ్చిపోయినా. డాక్టర్ చచ్చిపోయిందా? అవును. ఈడ చూస్తే శంకర్ గారు, ఆడ చూస్తే డాక్టర్. ఊర్లో అందరు చచ్చిపోతురు. ఊరికి ఏమైందిరా? అన్నా మన ఊర్లో శవాలు ఆగాలంటే కొండెనకాల ఉన్న బాబా అన్నయ్య కలవాలన్నా. నడుపోదంతా బాబా దగ్గర పోదంతా. మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది బాబా. ఒకరి తర్వాత ఒకరు అందరు చచ్చిపోతున్నారు. మీరేదన్నా చెప్పాలి బాబా. దానికి ఒకటే పరిష్కారం. చెప్పు బాబా. మీ ఊర్లో పెళ్లి కాకుండా ఒకడు తిరుగుతున్నాడు. పెళ్లి కాకుండా ఎవరు తిరుగుతుండ్రా? అన్నా రాజాడేనా? రాజుగాడు ఉన్నాడు. అవును అవును బాబా. వాడికి పెళ్లి జరగాలి. వాడికి పెళ్లి జరగకపోతే మీరంతా చచ్చిపోతారా? సరే బాబా, పెళ్లి అయితే చేస్తాం. దాంట్లో ఇంకో సమస్య ఉంది. చెప్పు. వాడికి పెళ్లి జరగాలి కానీ శోభనం అవ్వకూడదు. ఏదో ఒకటి చేశాను కదా, పెళ్లి చేస్తాం బాబా. అరే రాజుగాడు ఏడున్నాడు చూద్దాం. చూద్దాం. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. నా రూట్ లోకి వచ్చావు రాజు. రాజు నీకు పెళ్ళైతే టెన్షన్ పడుతున్నావు కదా. ఒక మంచి పిల్లని చూసినాం. పిల్ల జమీందార్ ఫ్యామిలీ, చాలా మంచిది. కట్నం మిషన్ చేసుకుంటారా? కట్నం ఇస్తారా? అవునా? పిల్లదేముందిరా, ఇవాళ ఉంటది రేపు పోతుంది, కానీ కట్నం వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. తట్టుకోలేరు ఇంకా. నువ్వు పోతావు రాజు. ఇదేనా జమీందార్ ఫ్యామిలీ? రండి రండి రండి. ఈమె ఎవరు? జమీందార్ అన్న పని మనిషిలా ఉంది. నీ అబ్బా, ఆమె పని మనిషి. జమీందార్ ఇల్లు లోపల ఉంది. అవునా? పిలువు మరి అందరినీ. నమస్కారం అన్నయ్య గారు. పెళ్లి కొడుకు రాలేదా? రాజు 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 చెప్పలే వాళ్ళకి. నేనే పెళ్లి కొడుకు చెప్పలే. 20 లక్షలు ఇస్తారట. 20 లక్షలా? అయితే నడు, అయితే నడు. మేడం చూసుకొని మాట్లాడు. పెళ్లి కొడుకు మంచిగా అందంగా కనిపిస్తున్నాడు. ఈయన పెళ్లి కొడుకు. హలో హలో, నేను చేసుకోరా. నేను చేసుకోను. అరే రాజు 80 అంట, 80 అంట. పెళ్లి కొడుకు నేనే, అర్థమవుతుందా? ఏమన్నా అడగాలంటే ఈయన అడుగురి. పెళ్లి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడా, రిటైర్ అయిపోయిందా? రిటైర్డ్ అయ్యిండు, పింఛన్ తీసుకుంటారు. కావాలంటే మీకు ఇష్టం. ఓకేనా? ఓకేనా? అరే రాజు రాజు రేయ్, నాకు పెళ్లి వద్దు 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 అని చెప్పిన, కట్నం అన్న ఒప్పుకున్నా. 1 కోటి రూపాయలు ఇస్తారా? అయితే నడు రోదం. కాదు మీరే మాట్లాడుతున్నారు, పెళ్లి పిల్లని కూడా మాట్లాడమనొచ్చు కదా. తేజు మాట్లాడమ్మా. వంటలు వస్తాయా? వంటలు వస్తాయా? వంటలు వస్తాయా? గొంతుకి ఏమైంది? వంటలు వస్తాయా అడుగుతుంది. వంటలు రావు, ఏడారిలు ఉంటాయి. జోక్, చిన్న జోక్. పెళ్లి చేసుకుంటాడు కదా, అందుకే హాస్యం. కట్నం కింద ఏం పెడతారు? ప్లేట్ పెడతాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్లేట్ పెట్టి దాంట్లో కుంకుమ వేసి ఇచ్చేనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని పడుకోరు. రాజు 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 అట్లా కాదురా. రేయ్. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తారు కదా, అది ప్లేట్ లో పెట్టిస్తా అంటుర్రు. అవునా? అర్థమైందా? మరి నోట్లు? నోట్లు 500, 2000. ఓకే. రాజు పిల్ల ఓకేనా? ఎస్ ఓకే. మావానికి పిల్ల ఓకేనంట. 2 కోట్ల కట్నం ఇచ్చిరనుకో పెళ్లి. కట్నమా? కట్నం ఇచ్చేది ఏం లేదు, రూపాయి కూడా ఇచ్చేది కట్నం. ఏంది కట్నం లేదా? మావన్ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? మొన్నటికి మొన్న మొగడు చచ్చిపోయిన దాన్ని తీసుకొని వచ్చి చేస్తే 70 లక్షలు ఇస్తా అని చెప్పిరు. అంతెందుకు 60 సంవత్సరాల ముసల్లాన్ని తీసుకొచ్చి 1.5 కోటి ఇస్తా అని చెప్పిరు. చేసుకున్నారా పెళ్లి? చేసుకోలే. ఏంది ఎక్కువ చేస్తున్నారు మీరు? మా ముఖాలు చేసి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసా? ఈ ముఖం చూసే మీ సంబంధం వద్దు, నేను చేసుకుంటా. వద్దు, నేను చేసుకుంటా. చేసుకోలేవురా. నేను చేసుకుంటా. చేసుకోలేవురా. భజంత్రిలో అరే రాజు చేసుకున్నావా? మొత్తం మీదనైతే వానికైతే పెళ్లి చేసినాం, కానీ శోభనం కావద్దన్నా. అరే నేను మర్చిపోయినా. కవ్వించకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా. చల్లనైన ఓ ప్రేమ, చందమామల రా
లేక లేక పెళ్లి అయింది. సో చాలా హ్యాపీ. తెలుసానా ఈ రోజు నైట్ మధురమే క్షణమే ఓచిని. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో రాజు, నీకేమైనా సిగ్గుశరం ఏమైనా ఉందారా? ఏమైంది? శోభనం చేసుకునేటప్పుడు ఏమైనా టీవీ పెట్టుకుంటాడా? టీవీ పని చేయ ఫస్ట్. అరే అరే సారీ రా. అరే ఆడ పిల్ల ఉంది చూడ, పిల్ల కింద పట్టే, కొంచెం పైకి పెట్టు. ఓకే. అరే పూలు చూసుకోరా, కింద పట్టే పళ్ళు పట్టే, పళ్ళు. ఇవన్నీ నీకే తెలుసా? సీసీ కెమెరాలో చూస్తున్నాం రా. సీసీ కెమెరా పెట్టినరా? బెడ్రూమ్ లో పెట్టినాం. నీ అక్క రే. సీసీ కెమెరా బెడ్రూమ్ లో పెట్టిరా? అరే నువ్వే కదరా నేను ఏడున్నా జాగ్రత్తగా చూసుకోరా అన్నావు, అందుకే ప్రొటెక్షన్ కోసం పెట్టినాం. అరే దానికి అట్లా ఫీల్ అవుతున్నాయి. ప్రొజెక్టర్లు పెట్టి ఊరంతా చూస్తురు. అటు వెనక మంచిగున్నావా? అక్క శోభనం అనుకుంటా, పెళ్ళి అనుకుంటా. వీడేందిరా ఎట్లా పెట్టి శోభనం చెడగొడదామంటే? సరే సారీ. ఓకే రాజు, ఓ రాజు, ఏమైంది? అర్జెంట్ అంట ముసల్లానికి. నాకు ఇంకా అర్జెంటీడా, నేను చెప్పుకుంటానా? అరే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ముడ్డి అడిగి అన్ని వేస్తే. ఒక్క నిమిషం. ముసలి పులి అది. నేను వెళ్ళేసి వస్తా క్యారవెన్ కి. అవుతుందా ఎలా? దా పో. హలో 2 నిమిషాలు. ఏ ముసల్లా అయిందా బిడ్డ? గొల్లెం వెళ్తాలే. ఏంది? గొల్లెం వెళ్తాలే. గొల్లెము రావట్లేదంట. నీ అవ్వనిది. బయటికి రా. మళ్ళా స్టార్ట్ చేసినావా? హలో ఏమి అయిందా? పో. దా బిడ్డ, కట్ట మర్చిపోయినా. నువ్వు తెచ్చి ఒక్క నిమిషం ఆగు, నేను తెచ్చిస్తా. నీ అబ్బా నేను తెచ్చిస్తా. పోయి నాకు తెలిసి ఆ శోభనం కానీ ఇది ముసలి నాకు ఏడు దొరికింది. పిల్లడు మంచోడే, కొంచెం కోపం అంతే. మంచిగా ఉంటాడు పిల్లడు, పరిశ్రమ పడకు. అంత మంచిదేనా? ఇంకో అర్ధగంట మాట్లాడు, 6 అవుతుంది. నీ గురించి చెప్తున్నా. మంచి పిల్లడు. కత్తియు ఎడబెట్టుకుంటావు అది. ఈ ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అయ్యా అరే అమ్మ బెడ్రూమ్ వాడుకోపోయే. చచ్చింది అది. పోయా శోభనం పోయా. అమ్మాయి టైం కానీ టైం. అరే ఏమైందిరా? ఆ ముసలి చచ్చిపోయింది, తీసుకోవాలి. చచ్చిపోయిందా? ముసల్లారా, ఇప్పుడు నాకెవరు ముద్ద పెడతారే? ముసల్లారా లేపుర్రా. బంగారం అసండి ముసల్లాని. అరే చిన్న బిడ్డ. 5 నిమిషాలు ఉండదు నాకు అది. చిన్నప్పుడు నీకు ముట్టిగాడికి స్నానం చేపించి ఏడవాలనిపిస్తలేదు? అయ్యో స్వామీజీ వచ్చిండు. ముసలి చచ్చిపోయింది. అయ్యా స్వామీజీ వచ్చినాయో. బిడ్డ